జై మా శ్రీ శారదాదేవి చరితామృతం సమగ్ర జీవిత గాథ 23వ భాగం సంఘ గురువు. సమాజ బాధ్యతలకు ప్రాధాన్యమిస్తూ మన దేశ చరిత్రలో వెలిసిన ప్రప్రథమ సన్యాసుల సంఘమని శ్రీరామకృష్ణ సన్యాస సంఘాన్ని గురించి కాలాంతరంలో నివేదిత రాసింది. చరిత్రలో అత్యంత ప్రాధాన్యాన్ని సంతరించుకున్న ఇలాంటి ఉద్యమాన్ని నడిపించిన వ్యక్తిగా ఒక స్త్రీని ఆరాధించడం మహిళా లోకానికే మహత్వాన్నిచ్చే విషయం కదా. మాతృదేవిని సంఘజననిగా ఇంతకు క్రితమే చూశాం. ఈ అధ్యాయంలో ఆమె ఎలా రామకృష్ణ ఉద్యమానికి సారథ్యం వహించారో చూడనున్నాం. వ్యక్తిగతమైన పెరుగుదలకైనా సమాజ పెరుగుదలకైనా ఈ ఉద్యమ పాత్ర మహత్వపూర్వకంగా ఉండబోతున్నదని ఎరిగిన మాతృదేవి దాని పురోభివృద్ధి పట్ల అమిత శ్రద్ధ తీసుకున్నారు. చరిత్రలో అది ఎంత ప్రముఖ స్థానం వహింపనున్నదో మాతృదేవి గ్రహించి ఉన్నారనడానికి ఈ క్రింది సంఘటన ఒక ఉదాహరణ. కలకత్తాలో ప్లేగు వ్యాధి వ్యాపించినప్పుడు స్వామి వివేకానంద సోదరి నివేదిత ఆధ్వర్యంలో నివారణ కార్యక్రమం ప్రారంభించారు. కానీ వారు అనుకున్నంత నిధులు ఆ నివారణ కార్యక్రమానికి వసూలు కాలేదు. అందువల్ల అవసరమైతే బేలూరు మఠాన్ని విక్రయించి నివారణ కార్యక్రమం కొనసాగించవలసినదేనని తన సోదర సన్యాసులతో ఆయన చెప్పారు. ఈ విషయం మాతృదేవికి తెలిసింది. స్వామీజీ తన అభిప్రాయాన్ని కాస్త ఉద్రేకపూరితులైనప్పుడు చెప్పారు. బహుశా ఆయనకు ఇలాంటి ఉద్దేశం నిజంగానే ఉండి ఉండకపోవచ్చు. కానీ అలాంటి ఆలోచనను కూడా మాతృదేవి ఆహ్వానించలేరు. ఇవేం మాటలు! బేలూరు మఠాన్ని విక్రయించబోతున్నాడా? ఆ మఠం నా పేరిట సంకల్పించబడింది, గురుదేవుల పేరిట స్థాపించబడింది. అలాంటప్పుడు విక్రయించే హక్కు అతడికి ఎక్కడి నుంచి వచ్చింది? ఒక నివారణ కార్యక్రమంతోనే బేలూరు మఠ ఆదర్శాలు పూర్తి అయిపోవలసిందేనా? ఏ ఆదర్శాల కోసం అది స్థాపితమైందో తెలుసా? గురుదేవులు అసంఖ్యాక భావాలకు ఆలవాలమై ఉన్నారు. అవన్నీ ఈ మఠం మూలంగానే లోకమంతటా వ్యాప్తించగానున్నవి. యుగాల పర్యంతం ఇలాగే జరగబోతున్నది అన్నారట మాతృదేవి. రామకృష్ణ ఉద్యమ ముఖ్యత్వాన్ని ఎరిగి ఉన్నందువల్ల దాని అభివృద్ధిలో ఎంతో శ్రద్ధ తీసుకున్నారు మాతృదేవి. అర్హులైన యువకులకు ఎలాంటి అవరోధాలు ఖాతరు చేయక సన్యాస దీక్ష ప్రసాదించి వారిని రామకృష్ణ సాధువుల పారంపర్యంలో చేర్చుకున్నారు. మఠంలో యువకులు చేరడానికి తల్లిదండ్రుల అవరోధం ఒకవైపు ఉండనే ఉంది. కానీ ప్రభుత్వం, సమాజం వలన కలిగిన అవరోధం కృంగదీసేదిలా ఉన్నది. ఆ రోజుల్లో దేశమంతటా చెలరేగిన స్వాతంత్ర్య ఉద్యమంలో యువకులు తీవ్రంగా పాల్గొన్నారు. వారిలో కొందరు స్వామి వివేకానంద దుందుభిని విని ఆకర్షితులై రామకృష్ణ మఠంలో చేరారు. ఆధ్యాత్మిక ఆదర్శాన్ని స్వీకరించి మఠంలో చేరిన తరువాత వారందరూ తమ పాత సంబంధాలను పూర్తిగా వదులుకున్నారు. కానీ ఆంగ్లేయ ప్రభుత్వం వారందరినీ సంశయంతో చూడసాగింది. అందువల్ల బేలూరు మఠం, కోల్పార ఆశ్రమం, జయరాంబాటిలో మాతృదేవి ఇల్లు తీవ్రమైన పోలీసుల నిఘాకు లోనయ్యాయి. అక్కడికి వచ్చిపోయే వారి పేర్లన్నీ నమోదు చేయబడ్డాయి. కానీ మాతృదేవి దేనిని పట్టించుకోలేదు. తమను ఆశ్రయించిన వారందరికీ ఆశ్రయమిచ్చారు, మంత్రదీక్షనిచ్చారు. కొన్ని సందర్భాల్లో ఎంతో శ్రమ కోర్చి వారిని ఒక రాత్రి జయరాంబాటిలో బస చేయనిచ్చి మరునాడు మంత్రదీక్షనిచ్చి ఎవరికీ తెలియకుండా వేరే చోట్లకు పంపేవారు. ఒకసారి పోలీసుల నిఘాలోని ఒక వ్యక్తి మాతృదేవిని ఆశ్రయించాడు. అతన్ని అక్కడ ఉండనివ్వడానికి ఎవరూ సమ్మతించలేదు. కానీ మాతృదేవి పట్టుదలతో జరగవలసింది గురుదేవుల సంకల్పం ప్రకారమే జరిగి తీరుతుంది. నా తనయుడు నాతో పాటు ఉంటాడు అన్నారు. ఇతరులు నిజాన్ని వివరించి పోలీసుల వల్ల ఏర్పడే కష్ట నష్టాలను తెలిపి అతన్ని అక్కడ ఉండనివ్వద్దని చెప్పినప్పుడు ఆ యువకుని పట్ల గల కారుణ్యం కారణంగా మాతృదేవి కళ్ళు ఆర్ద్రమయ్యాయి. ఆ తర్వాత ఎవరూ ఏమీ చెప్పలేకపోయారు. తర్వాత ఆ భక్తుడు తాను తన స్నేహితుడు పోలీసుల వలన నానా బాధలను గురించి చెప్పినప్పుడు మాతృదేవి విలపించడం మొదలుపెట్టారు.
అయితే ఈ స్థితి కొంతకాలంలోనే సర్దుకుంది. రామకృష్ణ సంఘపు ఉన్నత ఆదర్శాలను, రాజకీయాలతో దానికి ఎలాంటి సంబంధము లేదని గ్రహించింది ప్రభుత్వం. రామకృష్ణ మఠ ప్రారంభకాలపు సన్యాసులలో పలువురు ఇలాంటి మాతృదేవి అవ్యాజ ప్రేమను చవిచూసినందువల్లనే మఠంలో చేరగలిగారు. యువకులను ఇలా సన్యాసులుగా మార్చడం మాతృదేవి ఇంట్లోని వారికి నచ్చలేదు. సోదరులు, మరదళ్ళు మాతృదేవికి ఎదురు తిరిగారు. ఈ విషయంలో మాతృదేవి వారెవ్వరినీ పట్టించుకోకుండా దృఢంగా నిలబడ్డారు. ఒకసారి ఒక యువకుడు సన్యాస దీక్ష కోసం తహతహ చెందటం చూసి మాతృదేవి అతన్ని ప్రోత్సహించారు. అది చూసి నళిని, అత్త ధోరణి చూడు, అతడు BA చదువుకుంటున్న యువకుడు, ఎంత ఖర్చు పెట్టి తల్లిదండ్రులు అతన్ని చదివించి ఉంటారు, అతడు డబ్బు సంపాదించి వృద్ధులైన తల్లిదండ్రులను ఆదుకోకుండా మఠంలో చేరబోతున్నాడట, అందుకు అత్త మద్దతు పలుకుతున్నారు అంది. మాతృదేవికి నళిని మాటలు రుచించలేదు. ఇదిగో చూడు, నీకు అతన్ని గురించి ఏం తెలుసు? అతడు కాకి కాదు, కోయిల. కోయిల ఎదిగిన వెంటనే తన నిజమైన తల్లిని గుర్తుపడుతుంది. వెంటనే పెంపుడు తల్లి అయిన కాకిని వదిలిపెట్టి కోయిల తల్లితో కలిసిపోతుంది అన్నారు. కోయిల పొదగదు. అది తన గుడ్లను కాకిగూటిలో దాని గుడ్లతో కలిపి పెడుతుంది. గుడ్లు పొదగబడ్డాక కాకి తన పిల్లలతో కోయిల పిల్లలను పెంచుతుంది. కోయిల పిల్ల పెద్దయ్యాక నిజం గ్రహించి కాకిని వదిలి కోయిల వైపుగా ఎగిరిపోతుంది. అదేవిధంగా ఈ యువకుడు నిజ తల్లి అయిన భగవంతుణ్ణి కోరి సంసారం త్యజిస్తాడని అర్థం. ఆ యువకుడు తర్వాత సన్యాసి అయ్యాడు. ఒక వివాహిత యువకునికి మాతృదేవి సన్యాస దీక్షనిచ్చారు. ఈ సంగతి తెలుసుకున్న ఆ యువకుని తల్లి ఆగ్రహంతో వచ్చి మాతృదేవి చేసిన పనిని అధిక్షేపించింది. మాతృదేవి ఆ యువకుని తల్లి ఆరోపణలన్నింటినీ మౌనంగా విని, అతడు ఇలా వ్యవహరించడంలో తప్పేమీ లేదు, నిజానికి అతడు సరైన దారినే ఎంచుకున్నాడు, కుటుంబ భృతి కోసమైన ఏర్పాట్లనన్నింటినీ చేసిన తర్వాతే సన్యాసం తీసుకున్నాడు అని చెప్పేశారు. మరొక యువకునికి మాతృదేవి సన్యాసం ప్రదానం చేసినప్పుడు అతడి బంధువు ఒక ఆమె, మళ్ళీ అదే కథ, ఇదిగో మరొకరిని కూడా సన్యాసిగా మార్చేశారు అంది. వెంటనే మరొక స్త్రీ, ఆ యువకుని తల్లిదండ్రులు ఎన్ని ఆశలతో అతన్ని పెంచి ఉంటారు, అవన్నీ పటాపంచలైపోయాయి. వివాహం కూడా ఒక కర్తవ్యమే కదా. అత్త ఇలాగే సన్యాసులను రూపొందిస్తూ ఉంటే మహామాయ తప్పకుండా ఆగ్రహిస్తుంది అంది. ఈ మాటలు విన్న మాతృదేవి, అమ్మాయి, ఇదిగో చూడు, ఇంద్రియ సుఖాల పట్ల తీవ్రమైన లాలస ఉన్న వ్యక్తి నేను చెప్పానని వెంటనే సన్యాసం తీసుకుంటాడా ఏమిటి? కానీ ఎవరైనా పుణ్యశీలి, భగవంతుడే నిజం, ప్రపంచం మాయ, లీలా వినోదమనే సత్యాన్ని గ్రహించినప్పుడు అతడికి నేను కాస్త సహాయం చేయాలి కదా. వీరందరూ నా దివ్యతనయులు, పువ్వులాంటి పవిత్రతతో లోకంలో జీవిస్తారు. దీనికన్నా మహాభాగ్యం మరొకటుందా? గృహస్థులు పడే బాధలు చూసినప్పుడు నా నరనరాలు దహించుకుపోతున్నాయి అన్నారు. సన్యాసాన్ని మాతృదేవి ఈ దృక్పథంలోనే చూశారు. మాతృదేవి ప్రసాదించే బ్రహ్మచర్య, సన్యాస దీక్షలు కూడా ఇలాంటి తల్లి తనయుల బాంధవ్య సమన్వితమైనవే. వాటి మీదే నిలబడింది. మంత్రదీక్షల ఇక్కడ కూడా సంప్రదాయాలకు, క్రతువులకు ప్రాధాన్యం లేదు. సన్యాస ఆదర్శం, రామకృష్ణ సంఘ ప్రాతిపదిక, దాని లక్ష్యం, ఆచరణ విధానం, సన్యాసుల జీవన విధానం ఇత్యాదులు వివరించి ఈ దీక్షలకు తగినట్టి ధవళ వస్త్రాలు లేదా కాషాయ వస్త్రాలు ప్రసాదించేవారు మాతృదేవి. తర్వాత, భగవంతుడా, వీరందరూ సన్యాస ఆదర్శాన్ని ఖచ్చితంగా అనుసరించేటట్లు కాపాడండి. వీరు కొండల్లో, అరణ్యాల్లో ఎక్కడ ఉన్నా ఒక పిడికెడు అన్నమైనా లభించేలా ఆశీర్వదించండి అంటూ గురుదేవులను ప్రార్థించేవారు. హోమం మొదలైనవి బేలూరు మఠానికి వెళ్ళి నిర్వర్తించమని చెప్పేవారు. గృహస్థులకు తమ బంధువులని చెప్పుకోవడానికి పలువురు ఉంటారు. లోకాన్ని త్యజించి గురుదేవులను మాత్రమే ఆశ్రయించి మఠంలో చేరిన సన్యాస తనయులకు తామే తల్లి, తండ్రి, గురువు అయ్యారు మాతృదేవి.
అంత మాత్రమే కాదు, గురుదేవుల అవతార కార్యంలో ఈ సన్యాస తనయుల పాత్ర ముఖ్యమైనది కనుక వారితో పాటు ఒక విశేషమైన అనుబంధాన్ని ఏర్పరుచుకున్నారు మాతృదేవి. భగవంతుని కోసం సర్వస్వము త్యజించిన వీరందరితో పాటు కాకుండా నేను మరెవరితో ఉండగలుగుతాను అంటూ తరచూ చెప్పేవారు. ఒకరోజు తమ బంధువులను సూచిస్తూ మాతృదేవి అరూపానంద స్వామితో, వారినందరినీ నేను ప్రత్యక్షంగా చూసుకోవాల్సి ఉంది, లేకపోతే నేను వారికేదో అన్యాయం చేస్తున్నట్లు అనుకుంటారు. ఉన్న దాంట్లో శ్రేష్టమైనది వారికివ్వాలి, సదా సర్వవేళలా వారిని పట్టించుకోవాలి, లేకపోతే గొడవ పెడతారు. కానీ మీరందరూ నా తనయులు, నేనేం చేసినా అది మీకందరికీ తృప్తిగానే ఉంటుంది. మిమ్మల్ని అసలు పట్టించుకోకుండా ఉన్నప్పటికీ మీరేమీ అనుకోరు. నిజానికి మీరు మాత్రమే నాకు చెందినవారు, రాధు తదితరులు కాదు. మీకందరికీ నేను అత్యంత ఆకర్షితురాలినైనా దానిలో మాయ లేదు. ఈ ఆకర్షణే నన్ను పదే పదే భూమికి లాక్కుంటూ వస్తూ ఉంది అన్నారు. మాతృదేవి ఇంటికి పెద్ద. బ్రహ్మచారులు, సన్యాసులు, స్త్రీలు ఆమెతో పాటు ఉండేవారు. కానీ సన్యాసుల జీవితాలలో స్త్రీలో గృహస్థులో ప్రవేశించకుండా ఉండాలనే విషయంలో మాతృదేవి అమిత శ్రద్ధ వహించారు. ఒకరోజు ఉద్బోధనలో రాధు పాంజేబులు అంటే కాళ్లకు వేసుకునే గజ్జగొలుసులు ధరించి వేగంగా పరిగెత్తింది. అది చూసి మాతృదేవి, ఏ రాధు, నీకు సిగ్గు అనేదే లేకుండా పోయిందా ఏమిటి? కింద నా సన్యాస తనయులుంటున్నారు. వారందరూ కేవలం లీలా వినోదం కోసం ఇక్కడికి వచ్చి జీవనం గడపటం లేదు. ఆధ్యాత్మిక సాధనలు అనుష్ఠించడానికి ఇల్లు వాకిలి వదిలి వచ్చారు. వారి వ్రతానికి భంగం వాటిల్లితే దాని పర్యవసానం ఏమవుతుందో తెలుసా? నువ్వు పాంజేబులు వేసుకుని పరిగెడుతూ ఉన్నావు. వారందరూ ఏమనుకుంటారు? వాటిని వెంటనే తీసివేయి అంటూ గట్టిగా చెప్పారు. గత్యంతరం లేక పాంజేబులను తీసివేసింది రాధు. ఒకసారి ఒక భక్తురాలు నడిచి వెళ్ళేటప్పుడు ఆమె పవిట కొంగు బ్రహ్మచారి వరదుని మీద పడింది. అది చూసి మాతృదేవి ఆమెతో, ఏమిటమ్మా ఇది, ఇంత ఉదాసీనంగా నడుస్తున్నావు? వారందరూ బ్రహ్మచారులు, నమస్కరింపదగినవారు. అతడికి నమస్కరించు అంటూ ఆమెను అతనికి నమస్కరింపచేశారు. అంతేకాదు, స్త్రీలు అప్పుడప్పుడు సన్యాసులు నివసించే మఠానికి వెళ్ళటం కూడా మాతృదేవికి నచ్చదు. అమ్మాయి, నీ మనస్సులో చెడు ఆలోచనలు ఏవీ లేకపోవచ్చు, కానీ వారి మనస్సులో నీ కారణంగా చాంచల్యం చెలరేగితే అందుకు నువ్వు బాధ్యురాలు అవుతావు అని మరచిపోకు అని హెచ్చరించేవారు. సన్యాస మహత్వాన్ని మాతృదేవి ఎలా పరిరక్షించారో ఈ సంఘటనల మూలంగా మనం కొంత అర్థం చేసుకోవచ్చు. గోలాప్మ మాతృదేవితో పాటే ఉంటూ ఆమెకు సేవలు చేస్తూ ఉండేవారని చూశాం. ఆమె ఒక సందర్భంలో ఒక బ్రహ్మచారితో ఏర్పడ్డ అభిప్రాయ భేదం వల్ల కోపోద్రిక్తురాలై, అతడిక్కడుంటే నేను ఉండలేను, నేను బయలుదేరుతున్నాను అంటూ వెళ్ళిపోవడానికి సిద్ధపడింది. ఈ సంగతి మాతృదేవికి తెలిసింది. మాతృదేవి కాస్త గట్టిగా, ఆమె ఎవరు? కేవలం కుటుంబ స్త్రీ, కావాలంటే ఆమె వెళ్ళిపోవచ్చు. ఆ బ్రహ్మచారి నా కోసం సర్వస్వము త్యజించి ఇక్కడ ఉంటున్నాడు కదా అని చెప్పారు. అందువల్ల సన్యాసులు ఎలా ప్రవర్తించినా మాతృదేవి ఊరుకుంటారని దీని అర్థం కాదు. సన్యాసుల విషయంలో కూడా మొదట్లో ఆమె మాతృదేవి, తర్వాతే గురువు అనే విషయం యథార్థం. కానీ తల్లి ప్రేమతో పాటు తండ్రి నిష్కర్ష కలిపే మాతృదేవి వారిని తీర్చిదిద్దారు. సాధన విషయంలో సామాన్యంగా మాతృదేవి మామూలు భక్తుల పట్ల చూపించే సౌమ్యత సన్యాసుల పట్ల చాలా అరుదుగా కనబరుస్తారు. మామూలు భక్తులతో చెప్పేలా నీ శక్తి మేరకు సాధన చేయి అంటూ ఆమె సామాన్యంగా తమ సాధు సంతానానికి చెప్పరు. సన్యాసులు కూడా ఆమె ఆప్యాయతను చవిచూశారు. వారికి కూడా అభయప్రదానం చేశారు మాతృదేవి. కానీ వారు కొంతైనా సదా సాధన చేస్తూ ఉండేలా చూసుకునేవారు. ఒకసారి మాతృదేవి సన్యాస శిష్యుడొకడు హృషికేశ్కెళ్ళి తపోమయ జీవనం చేపట్టాడు. అక్కడి నుండి మాతృదేవికి ఒక ఉత్తరం రాశాడు. అందులో, అమ్మా, నాకు గురుదేవుల దర్శనం తగిన సమయంలో లభిస్తుందని చెప్పారు కదా, కానీ ఇంతదాకా ఆ భాగ్యం కలుగలేదే. అందుకు బదులుగా మాతృదేవి తన శిష్యునితో అతనికి ఇలా రాయమన్నారు. నీ కోసమో లేక నువ్వక్కడకు వెళ్ళినందువల్లనో గురుదేవులు హృషికేశ్కు వెళ్ళలేరు అంటూ రాయి.
అతడు ఒక సన్యాసి. భగవంతుణ్ణి అన్వేషించుకుంటూ సాధనలు చేయటం కంటే అతడికి వేరే పనేమిటి? భగవంతుడు ఇష్టపడినప్పుడు భక్తునికి దర్శనమిస్తాడు. సన్యాస శిష్యులతో తల్లి తనయుల సంబంధంలో కూడా ఒక పరిధిని ఉంచుకున్నారు మాతృదేవి. వారందరూ తమ పట్ల అనురాగం పెంచుకోవడం ఆమెకు నచ్చదు. ఒక సన్యాస శిష్యుడు తాను కొన్ని నెలలుగా మాతృదేవిని చూడనందువల్ల ఎంతో బాధపడుతున్నట్లు రాశాడు. అది మాతృదేవికి నచ్చలేదు. అతడెందుకలా ఆవేదన చెందాలి? మాయ సంకెళ్లనన్నింటినీ ఒక సన్యాసి ఛేదించాలి. అవి బంగారు సంకెళ్లైనా సరే. సన్యాసికి అనురాగం కూడదు. మాతృదేవి ప్రేమ అనే ఆలోచన, అది తనకు దొరకలేదే అనే ఆవేదన, ఇవన్నీ మూఢత్వంతో కూడుకున్నవి. శిష్యులు నా చుట్టూ తిరిగి రావటం నాకు నచ్చదు. ఎలాగైనా నాకు ఉంటున్నది మానవ రూపం, దానిని దైవంగా గుర్తించడం అంత సులభం కాదు అన్నారు మాతృదేవి.